కిచెన్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో టమాటా బంగాళదుంప పులుసు ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఒక 2 బంగాళదుంపలను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. ఇలా ఉడికినటువంటి బంగాళదుంపల్ని ఇలా పక్కు తీసి చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 2 కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటా మొత్తం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా ఉడికాయి కదా, ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు మొత్తం వేసిన తర్వాత అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బంగాళదుంపల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మగ్గడం వలన పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కొంచెం టేస్ట్ చూసి టేస్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని ఉడికించి వేసాం కాబట్టి తొందరగానే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కూరను అనేది ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నం, చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి.